దక్షిణాది వర్సెస్ దక్షిణాది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు కాదా? తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది ఇండియా కూటమి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధాకృష్ణన్ ఎంపికను వ్యూహాత్మకంగా భావిస్తోంది బీజేపీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన మెజార్టీ ఎన్డీఏకు ఉన్నందున రాధాకృష్ణన్ ఎన్నిక నల్లేరుపై నడకే అని భావిస్తోంది. కాగా ఏ పార్టీతో సంబంధం లేని సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపి ఏకగ్రీవానికి అవకాశం లేకుండా చేసిన కాంగ్రెస్ తమది సైద్ధాంతిక పోరు అని చెప్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారింది. జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవికి సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే ఈ పదవికి పోటీ ఉంటుందా ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు ప్రఖ్యాతుల మధ్య జరగబోయే పోరు అందరినీ ఆకర్షిస్తోంది. కాగా ఇద్దరు అభ్యర్థులు కూడా దక్షిణ భారతదేశానికి చెందినవారి కావటం ఆసక్తిని కలిగిస్తోంది. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ ఈయన్ని ఎంపిక చేయటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుపూర్లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆ తర్వాత జనసంఘ్లో చేరి పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. రాధాకృష్ణన్కు రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి 3 ఏళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా, తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలున్న రాధాకృష్ణన్ని అభిమానులు తమిళనాడు మోడీగా పిలుస్తారు. రాధాకృష్ణన్ రూపంలో ఎన్డీఏ తన సొంత భావజాలం, రాజకీయ విలువలు కలిగిన వ్యక్తిని పోటీలో నిలిపింది. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అనేక విధాలుగా భిన్నంగా ఉన్నారు. ఆయనకు జనసంఘ్, బీజేపీ క్రమశిక్షణ గురించి పూర్తిగా తెలుసు. రానున్న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఓబీసీ కమ్యూనిటీకి చెందిన రాధాకృష్ణన్ ఎంపికలు బీజేపీ, ఎన్డీఏ రాజకీయ వ్యూహం కనిపిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, నడ్డాల సమక్షంలో రాధాకృష్ణన్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్కు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఎక్స్లో ప్రశంసించారు. అంకిత భావం, మానవత్వం, ప్రతిభ కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సామాజిక సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేశారని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి నేతలతో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆకుల మైలారం గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్లో పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 1971లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటివరకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన తన మొత్తం కెరీర్లో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సేవలందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన తీర్పుల్లో పేదల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కృషి చేశారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో సభ్యత్వం లేదు అని తెలిపారు సుదర్శన్ రెడ్డి. రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎన్నుకోవాలని వాళ్లు భావించినట్లుంది. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని కోరుతా. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తా అని తెలిపారు. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరగనున్న ఈ ఎన్నికలను సైద్ధాంతిక యుద్ధంగా ఖర్గే అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతుందో అప్పుడు విపక్షాలన్నీ ఏకమై ఇందుకు వ్యతిరేకంగా పోరాడతాయి అని ఖర్గే పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతినిధి అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ కొనియాడారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపడం తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఒక్కతాటిపైకి వచ్చి ఆయన గెలుపులో భాగస్వాములు కావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలు చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసీలతో పాటు 2 రాష్ట్రాల్లోని భాజపా ఎంపీలను కోరుతున్నా. తెలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకపోయినా సుదర్శన్ రెడ్డి విజయానికి మద్దతు పలకాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉన్నందున రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అని అంచనా వేస్తున్నారు. 782 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. విజయానికి కనీసం 394 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 422 మంది ఎంపీల బలముంది. ఎన్డీఏకు లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది, రాజ్యసభలో 96 మంది మద్దతు ఉంది. ఇక ఏ కూటమికి చెందనివారు 30 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం ఎన్డీఏ ఆధిక్యం సుస్పష్టంగా ఉన్నప్పటికీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చివరిదాకా ప్రయత్నించింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపాలని నిర్ణయించింది. ఊహించని విధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. తద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను దక్షిణాది వర్సెస్ దక్షిణాది అన్నట్టుగా మార్చివేసింది. ఎన్డీఏ తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్ని బరిలోకి దింపిన నేపథ్యంలో డీఎంకే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.